నాన్న శివే మంచిగా లేనట్టుందిరా. మునుపటి ఎన్నికల్లా 10 ఓట్లతో ఓడిపోతే ఈ కిత్తకు 100 ఓట్లతో ఓడిపోతిని. చా ఊర్లో ఇజ్జత్ అంతా పోయింది. నువ్వు నయమైతే కాక గాళ్ళకైతే డిపాజిట్ కూడా రాలేదు. చుట్టాలు దోస్తుల ఓట్లు కూడా పడలేదట. ముందే చెప్తున్నా, ఈ తాపకు ఎట్లన్నా గెలవాలి, లేదంటే నలుగుట్లా ముఖం చూపించుకోలేం. ఇక నాతోటి కాదు గిన్ని మాట్లాడినాక ఇక ఎందుకు రాజకీయాలకు రామ్ రామ్ చెప్తా గిట్లనే అంటుంటారు. కానీ విజయం తెలవని వీరుడు, గెలుపెరగని సూర్యుడు, నామినేషన్ల కింగ్ శ్రీ 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 పద్మరాజన్ గారు మల్లోపారి ఓడిపోతానికి తయారైండుల్లా. 10, 20, 50 కాదు 253 మాటల నామినేషన్ లేచిండంటే చూడుండ్రిగా. అందులో ఒక్క పారిగిన గెలవలే. పద్మరాజన్ గారు ఉండేది తమిళనాడులా, హోమియో డాక్టర్. అట్లనే ఓ టైర్ల దుకాణం నడుపుతాండు. ఎవరైనా గెలవాలనంటే పదవుల కోసం రాజకీయాలకు వస్తారు. ఈసారేమో ఓడిపోవాలనే వస్తాడు. ఏ పార్టీల షరిగ్గాడు, ఏ కండువ కప్పుకోడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్. సర్పంచ్ కాంచి చాలు చేస్తే 6 మాటల రాష్ట్రపతి, 7 మాటల ఉపరాష్ట్రపతి, లెక్కలేనన్ని మాటల ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు నిలబడి దునియా రికార్డులు కొట్టేసిండు కాక. ఆయనతో ప్రచారానికి పోతే ఓట్లు గిట్ల వేయగలరని కాగితాలు ఇచ్చి ఇంట్లోనే ఉంటాడు. ఏడ ఎలక్షన్లుంటే ఆడికి పోతేనే ఉంటాడు దేశమంతా. కాకకిప్పుడు 65 ఏండ్లు. ఇంకో 10 ఏండ్లు ఇట్లనే పోటీ చేసుకుంటూ పోయేనా అంటే అల్కగా 500 ఎలక్షన్లలో నిలబడి ఒక్కటిగిన గెలవని ఏక్ నిరంజన్ అని ఎవ్వలు కొట్టలేని అందుకొని రికార్డు కొట్టినట్టే పో. ఇక తమిళనాడులో ధనిక లీడర్ ఎవలంటే లీమా రోజ్ అనే గీ మేడమే. 5,863 కోట్లున్నాయని ఎన్నికల సంఘానికి కాగితం ఇచ్చింది. అన్నా డిఎంకే పార్టీ టికెట్ తెచ్చుకొని. మేడం పేరు మీద 1000 కోట్లు, పెన్మిటి పేరు మీద 3000 కోట్లు, కొడుకు పేరు మీద కడమాస్తున్నదట. భర్త తోపు బిజినెస్ మ్యాన్. మరి ఎన్నో వ్యాపారాలుంటే అందులో లాటరీ టికెట్ల దందా ఒకటి. అయితే మేడం చదివింది మాత్రం 6వ తరగతే. గా ఓటమి వీరుడు మళ్ళా ఓడిపోవడు పక్కే గాని శ్రీమంతురాలైన లీమా మేడానికి అసెంబ్లీకి అడుగు పెట్టే భాగ్యం వస్తదో మరి.